వరుస బస్సు ప్రమాదాలైతే ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా మన్యం జిల్లాలో మరో బస్సు అయితే ప్రమాదానికి గురైంది. పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సులో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి జయపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్ లో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. ఇక డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో అయితే మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది. ఇక 4 రోజుల క్రితం చూసుకుంటే కూడా షెవెల్ల బస్సులో అయితే ప్రమాదంలో 19 మంది అయితే మృతి చెందారు. ఇక బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం అయితే జరిగింది. గత నెల 24వ తేదీన కూడా కర్నూలులో బస్సు ప్రమాదం అయితే జరిగింది. ఇక బైకును ఢీకొట్టడంతో తగలబడిపోయింది బస్సు. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది అయితే మృతి చెందారు. ఇక ఈ వరుస బస్సు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అయితే ఆందోళన నెలకొంది. ఇక విశాఖ నుంచి జైపూర్ కి వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్ అయితే ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 7:45 ప్రమాదానికి గురయ్యింది. ఇక ఈ ప్రమాదం సమయంలో బస్సులో అయితే 5గురు ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఈ ఇంజన్ లో నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించడంతో ఆ ప్రమాదం అయితే తప్పిపోయింది. అందరినీ బస్సుల నుంచి అయితే బయటకు తరలించారు. దాంతో ఎవ్వరికీ అయితే ప్రాణ నష్టం అయితే జరగలేదు. తరువాత ఇక్కడ ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకొని సాలూర్ ఫైర్ స్టేషన్ అయితే అక్కడికి వచ్చి మంటలను అయితే ఆర్పారు. ఇక గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కూడా కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం కూడా దాదాపుగా 3 నుంచి 3.5 నిమిషాల మధ్య జరిగింది. ఇక షెవెల్ల బస్సు ప్రమాదం చూసుకుంటే కూడా 6 నుంచి 6.5 నిమిషాల మధ్యలో అయితే జరిగింది. ఇక్కడ లాస్ట్ 3 ప్రమాదాలు చూసుకున్నప్పటికీ కూడా తెల్లవారుజామునే జరిగినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. మరి ఇప్పుడు ఇది పొగమంచు కారణంగా తెల్లవారుజామున బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయా లేక నిజంగానే బస్సు వల్లనే ఏదైనా సమస్య ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రయాణికుల్లో అయితే ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న బస్సు ప్రమాదాల వల్ల భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక రాజస్థాన్ లో చూసుకుంటే కూడా కొన్ని రోజుల క్రితం బస్సు ప్రమాదంలో దగ్గర 10 మందికి అయితే ప్రమాదం ఉండింది. ఇక సింగమలలో కూడా చూసుకుంటే బస్సు పొలంలోకి అయితే వెళ్లిపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. ఇక ఈ బస్సు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దురదృష్టం వల్లే కాదు, నిర్లక్ష్యమై ఉండొచ్చు, వేగమై ఉండొచ్చు, భద్రతా నియమాల పట్ల నిర్లక్ష్యం కూడా ఒక కారణం. ఇక ఈ బస్సు ప్రమాదాలన్నీ కూడా అనేక కుటుంబాల జీవితాలనైతే చీకట్లోకి నెడుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా దీని పట్ల కొంత చర్యలైతే తీసుకోవాలి. గత కొన్ని రోజులుగా బస్సు ప్రమాదాలైతే భయపెడుతున్నాయి. తాజాగా మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సులో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విశాఖ నుంచి జయపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అయితే దగ్ధమైంది. ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో ప్రాణ నష్టం అయితే త్రుటిలో తప్పింది. ఇక ఘటనా స్థలికి బస్సులో మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది అయితే చేరుకుంది. ఇక 4 రోజుల క్రితం చూసుకుంటే కూడా షెవెల్ల బస్సు ప్రమాదంలో 19 మంది దగ్గర మృతి చెందారు. ఇక బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఇక గత నెల 24వ తేదీన కర్నూలులో కూడా బస్సు ప్రమాదం జరిగింది. ఇక బైకును ఢీకొట్టడంతో తగలబడిపోయింది బస్సు. ఇక కర్నూలు బస్సు ప్రమాదంలో అయితే 19 మంది మృతి చెందారు.